ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుందని, మ్యాచ్లన్నీ భారతదేశంలోనే నిర్వహించబడతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇటీవలే స్పష్టం చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20కి విశ్రాంతి తీసుకున్న వార్నర్ ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ వార్నర్ కోలుకుంటున్నాడని అభిమానులు భావిస్తుండగా, అతడు పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి దశ మ్యాచ్ల నుంచి డేవిడ్ వార్నర్ వైదొలగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇదివరకే టెస్టులు, వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ కేవలం టీ20 లీగ్స్లో మాత్రమే కనిపిస్తానని పేర్కొన్నాడు. శరీరం సహకరిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. కెరీర్ ఆసంతం దూకుడే మంత్రంగా ఆడిన లెఫ్ట్ హ్యాండర్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 4 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన వార్నర్ ఓపెనర్గా కూడా పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్టులు, వన్డేలు, టీ20లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్గా చరిత్ర సృష్టించిన వార్నర్ ఐపీఎల్లో కూడా తన మార్క్ ప్రదర్శించాడు.